హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివ. ఈ వీడియోలో నవోదయ విద్యా సమితి రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ హెల్ప్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలానే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ అయితే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేయగా మనకి పేజ్ అయితే ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ అంటే మనకి రిజిస్ట్రేషన్, సెకండ్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడము, థర్డ్ వన్ అయితే మనకి ఫీ అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవి 3 స్టెప్స్ అండి. స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే చేసుకురావాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేద్దామండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఏం చేస్తారంటే ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హీర్ అని ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కంప్లీట్గా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకైతే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని కానీ మీకు కంప్లీట్గా పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఐ కార్డ్లోనే ఎన్ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కన్నా పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం టెక్ బాక్స్ అయితే ఉంటుందండి. సింపుల్గా టెక్ బాక్స్ చేసి సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా డిజీ లాకర్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఏబీసీ కార్డ్ కానీ అదేవిధంగా మనకి ఇండియన్ పాస్పోర్ట్ యూజ్ చేసి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఏంటంటే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి ఏంటంటే మాక్సిమం అందరి ద్వారా ఆధార్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆధార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో ఇందులో ఏదో ఒక ఆప్షన్ అయితే మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా వెరిఫై చేయాల్సి అయితే ఉంటుందండి. వన్స్ ఆధార్ వెరిఫై చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ మనకి ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడైతే డిస్ప్లే అయితే ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అండి. రిజిస్ట్రేషన్ పేజ్ అనేది కూడా మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ యొక్క నేమ్ అండి మీ ఇక్కడ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేమ్ అయితే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అయితే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ మీ యొక్క అదేవిధంగా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి కేటగిరీ వైజ్ అయితే మనకైతే ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఫీజు కూడా మనం అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి అది ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుందండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రెగ్యులర్ ఎంప్లాయీ అడుగుతుందండి. మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అనుకోండి ఈ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఎన్వీఎస్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఏది లేదనుకోండి ఇక్కడ సింపుల్గా నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ మీరు అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అడిగారండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు, స్టార్ మార్క్ లేదండి. నెక్స్ట్ అంటే ఐడెంటిటీ టైప్ అడుగుతుందండి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఐడెంటిటీ టైప్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మనకైతే ఆధార్ కార్డ్ లేదండి. మీరు ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్గా ఇద్దాం అనుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఆధార్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకుని అక్కడ ఏం చేస్తుంది ఐడెంటిటీ నెంబర్ మన యొక్క ఆధార్ నెంబర్ కార్డ్ అయితే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అనుకోండి ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే నో ఆప్షన్ అయితే సెలెక్ట్ ఉంటుందండి. ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా టైప్ ఆఫ్ డిజబిలిటీ కూడా మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మీకు కానీ స్క్రైబ్ కానీ కావాలనుకోండి స్క్రైబ్ నీడ్ అనుకోండి ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ఆర్ లేదా నో ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అడ్రస్ అండి ప్రెజెంట్ అడ్రస్ అయితే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. కంప్లీట్గా మీ యొక్క అడ్రస్ హబ్ లొకాలిటీ కంట్రీ అదేవిధంగా స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే పర్మనెంట్ అడ్రస్ అండి. ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకున్నట్లయితే ఇక్కడ టెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందండి. లేదు మీరు చేంజ్ అనుకుంది పర్మనెంట్ అడ్రస్ వేరు ప్రెజెంట్ అడ్రస్ వేరు అనుకున్నట్లయితే మీరు ఇది యాజ్ ఈజ్గా మళ్ళీ మీరైతే సేమ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి పాస్వర్డ్ అయితే మనం అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. పాస్వర్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి పాస్వర్డ్లో, అదేవిధంగా స్మాల్ లెటర్ ఉండాలి, ఒక న్యూమరిక్ ఉండాలి, అదేవిధంగా మనకి ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. టోటల్గా వచ్చేసరికి మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్యలో ఏంటంటే మనకి ఏంటంటే పాస్వర్డ్ అయితే మనం అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తారు. అదేవిధంగా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మేబీ మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయారు అనుకోండి మళ్ళీ రికవరీ చేసుకోవడం కోసం అయితే మనకి సెక్యూరిటీ క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సెక్యూరిటీ పిన్ అండి ఏదైతే ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇచ్చారో పిన్ ఎంటర్ చేస్తారు. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఎగ్రీ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి.
సో ఏమైనా సరే కరెక్షన్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్ళి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి కానీ ఫైనల్ సబ్మిట్ చేస్తే మాత్రం ఎలాంటి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే మనకైతే ఇక్కడ ఉండదండి. సో ఒకసారి అయితే మొత్తం డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉన్నా అన్ని కూడా మనం అయితే ఒకసారి అయితే మళ్ళీ కన్ఫర్మ్ చేయాలండి. ఎందుకంటే మనం అన్ని చెక్ చేసుకున్నట్టు అన్ని కూడా ఇక్కడ మనం అయితే ఓకే చేయాల్సి అయితే ఉంటుందండి కంప్లీట్గా అన్ని కూడా. ఈ విధంగా అక్కడైతే ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఐ అగ్రీ ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏమైనా సరే కరెక్షన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళండి. లేనట్టుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మన ఈమెయిల్ ఐడికి అయితే మనకి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. సో ఆ ఓటీపీ అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మన ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ పిన్ ఇచ్చారో సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుందండి. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెండ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండి. అంటే మన యొక్క ఈమెయిల్ అడ్రస్కి ఏంటంటే మన అప్లికేషన్ నెంబర్ అయితే మనకైతే సెండ్ చేయడం అయితే జరిగింది. దీంతో మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు ఫర్దర్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫామ్ ఫిల్ చేయడం కోసం అయితే మన ఈమెయిల్ అడ్రస్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. అదేవిధంగా మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ పిన్ ఇచ్చారో సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగా మనకి పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇంకా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఈ స్టెప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీకు పక్కన చూపిస్తామని కూడా ఫస్ట్ అయితే మనకి అప్లై పర్ పోస్ట్ అయితే ఫస్ట్ వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ వెరిఫై చేయాల్సి అయితే ఉంది. కంప్లీట్ తర్వాత రివ్యూ చూసి తర్వాత మనకి పేమెంట్ అయితే చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్లేదు. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లై పోస్ట్ అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎట్ ఏ టైం అంటే మల్టిపుల్ పోస్టులు అండి. మనం మనకి క్వాలిఫికేషన్ అండి 1-2 పోస్టులకు కానీ మనం ఎలిజిబుల్ అనుకున్నాం అనుకోండి, మీరు ఎన్ని పోస్టులకి అయితే ఎలిజిబుల్ అన్ని ఆప్షన్లు కూడా ఎట్ ఏ టైం ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉందండి. ఈ చెక్ బాక్స్ మీద అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫీజు అంతా కూడా మీరు ఏంటంటే ఎట్ ఏ టైం పే చేస్తే మనకి అయితే ఆటోమేటిక్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి అయితే సబ్మిట్ చేయండి. ఇండివిజువల్గా చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మల్టీ టాస్కింగ్ స్టాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ దాని యొక్క క్వాలిఫికేషన్ అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ బాక్స్ అయితే మీరు అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే మీరు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మీరైతే టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మీరు మొత్తం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టులన్నీ కూడా మీరైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏంటంటే కొన్ని పోస్టులకి మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి, నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఐకార్డ్లో ఎన్కోడ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అయితే అప్లై చేయండి. సో మనం ఈ విధంగా ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్టులు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కిందకైతే వచ్చేయండి. కిందకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎన్వేఎస్ ఎంప్లాయ్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని అడుగుతుందండి, డైలీ వేజ్ ఎంప్లాయ్ బేసిక్ నుంచి చేశారని అడుగుతుందండి. మీరు ఎస్ అయితే ఎస్ ఆప్షన్, నో అయితే నో ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ ఐ అగ్రీ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సో డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వస్తే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండి. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇచ్చామో పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఏమైనా కొన్ని మిస్ అయిన ఉంటే అవన్నీ కూడా మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి అయితే అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క నేషనాలిటీ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మెటీరియల్ స్టేటస్ సరిగాడండి. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే ఎంటర్ చేసాము. ఇందులో ఏమైనా సరే కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నట్లయితే మనం అయితే ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అవుతుందండి, ఆప్షనల్ ఇవ్వాల్సిన లేదు. నెక్స్ట్ వచ్చి టైప్ ఆఫ్ ప్లేస్ అడుగుతుందండి, మీరు అర్బన్ రూరల్ అడుగుతుందండి. మీ ఆప్షన్ అయితే మీరు అయితే అర్బన్ రూరల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారండి. సో డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సింపుల్గా ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు అయితే కంప్లీట్గా అయితే మీరు టైప్ చేయాల్సి అయితే ఉంది. ఫస్ట్ ఏమన్నా మనకి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. పాసింగ్ మంత్, పాసింగ్ ఇయర్, అలాగే బోర్డు, రోల్ నెంబరు, మార్క్స్ పర్సెంటేజ్, అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ యాడ్ చేస్తారు. మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక కాలం అయితే యాడ్ అవుతుంది. ఈ కాలంలో మనకి యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకోండి ఇక్కడ సింపుల్గా డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిలీట్ కావడం అయితే జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్ ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చరికి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇక్కడ ఎస్ అయితే ఎస్, లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీ యొక్క ఎక్కడైతే ఏ ఆర్గనైజేషన్ టైప్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. నో ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి.
సో డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. నెక్స్ట్ ఓకే ఆప్షన్ క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ వన్కి వచ్చరికి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్కి వచ్చరికి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్లో అయితే మనకి సిటీస్ అయితే ఓపెన్ అవుతాయండి. మీకు నియర్ బై సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సిటీస్ అన్ని కూడా మీరు ఈ విధంగా అయితే 3 ఆప్షన్స్ అయితే మీరైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. 1, 2, 3 ఈ విధంగా మీరైతే ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన యొక్క ఫోటో, అదేవిధంగా సిగ్నేచరు, అదేవిధంగా మన యొక్క కేటగిరీ సర్టిఫికేటు, అదేవిధంగా మన యొక్క థంబ్ అయితే లెఫ్ట్ థంబ్ అయితే మనం అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫైల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ సైజెస్ కూడా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మినిమం సైజ్ 10 KB నుంచి 20 KB జేపీజీ కానీ జేపీజే ఫార్మేట్లో ఉండాలి. అలాగే 4 KB నుంచి 30 KB సిగ్నేచర్ అండి. జేపీజీ కానీ జేపీఈజే ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ ఒకసారికి మన యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. 50 KB నుంచి 300 KB అయితే కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంట్ ఫార్మేట్కి వచ్చేసరికి మనకి మన యొక్క థంబ్ వచ్చేసరికి మనకి ఏంటంటే జేపీజీ కానీ జేపీజే ఫార్మేట్లో 10 KB నుంచి 20 KBలో ఉండాలి. ఇవన్నీ కూడా మనం అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ చివర సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా మన ఫైల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వ్యూ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇప్పుడు అయితే మనం వెరిఫై చేయాల్సి అయితే ఉంటుందండి. సో మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి క్యాప్చా ఇచ్చారో క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే మనం అయితే వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తాం. సెండ్ ఓటీపీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ చెక్ యువర్ ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సింపుల్ ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఓటీపీ అయితే మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది కదా. సింపుల్గా మళ్ళీ ఏం చేస్తారంటే ఈ క్యాప్చా అయితే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సింపుల్గా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మొబైల్ ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని రావడం జరిగింది. సింపుల్గా ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆఫ్టర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే రావడం జరుగుతుందండి. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిలో ఫైనల్ సబ్మిట్ అవుతుందండి. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఒకసారి అయితే మళ్ళీ అయితే వెరిఫై అయితే చేసుకోమంటుంది. ఒకసారి అయితే కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా డేటా అంతా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఏం చేస్తుంటే మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్ని డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్గా కరెక్ట్గా ఉన్నాయనుకున్నట్లు ఏం చేస్తుంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫైనల్ అడుగుతుందండి. ఫైనల్ సబ్మిట్ అనేసి సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరిగింది. సింపుల్గా ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ మోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం ఏ పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఆ పోస్టులకు సంబంధించి మనకి ఫీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 పోస్టులు సెలెక్ట్ చేశాను. ఈ 3 పోస్టులకు సంబంధించి మనకి టోటల్గా 3000 రూపీస్ అయితే ఇక్కడ మనం అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ పే నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. పే నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ మోడ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి అని. సో ఇక్కడ విధంగా ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ సింపుల్గా ఇక్కడ మీరు పే నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. పే నౌ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మనం అయితే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయొచ్చు, లేదా యూపీఐ ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే యూపీఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మీరు యూపీఐ ఏ ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకుని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకి కంప్లీట్గా మనకి నవోదయ విద్యా సమితి నాన్ టీచింగ్ సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ వీడియో మీకు అయితే కంప్లీట్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఆఫ్టర్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే మనకైతే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రింట్ అయితే తీసుకోండి. మీరు ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే మీకు అయితే ప్రింట్ అప్లికేషన్ అయితే మీకు అయితే యూజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా మీకు ఎన్విఎస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియో నచ్చి మీకు కానీ యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మీ నుంచి ఆశించే ఒక చిన్న లైక్ మాత్రమే. అలానే మరికొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలానే ఇప్పటివరకు నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.